బీఆర్ఎస్ ముఖ్య నేతలను ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు రావాలని పిలుపునిచ్చారు పార్టీ అధినేత కేసీఆర్. నేడు ఎర్రవల్లిలోని వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు కేసీఆర్. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించబోతున్నారు. అలాగే ఎమ్మెల్యే కూట ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపైన ఫోకస్ కనిపిస్తోంది. అదేవిధంగా ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఉండడంతో అదే రోజు భారీ బహిరంగ సభకు కేసీఆర్ యోచిస్తున్నారు. ఏప్రిల్ 10వ తేదీన హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. సిల్వర్ జూబ్లీ పేరుతో హైదరాబాద్ లేదా వరంగల్లో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. బీఆర్ఎస్ ముఖ్య నేతలను ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు రావాలని పిలుపునిచ్చారు పార్టీ అధినేత కేసీఆర్. నేడు ఎర్రవల్లిలో వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నారు ఆయన. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించబోతున్నారు కేసీఆర్. అలాగే ఎమ్మెల్యే కూట ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక పైన కూడా ఫోకస్ అయితే కనిపిస్తోంది. అదేవిధంగా ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఉంది. ఆ రోజు దానికి సంబంధించి కూడా ఏ రోజు చేయాలి, దానికి సంబంధించి బహిరంగ సభకు కూడా ఏర్పాట్లు చేయబోతున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి కార్యాచరణ కూడా ఈ రోజు నేతలతో చర్చించబోతున్నట్టయితే ఇన్ఫర్మేషన్. ఇక ఏప్రిల్ 10వ తేదీన హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. సిల్వర్ జూబ్లీ పేరుతో హైదరాబాద్ లేదా వరంగల్లో ఈ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహం పైన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయబోతున్నారు కేసీఆర్. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏవై స్వామి ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ స్వామి. మనం చూస్తున్నాం ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత ఈ మధ్యకాలంలో యాక్టివ్ అయ్యారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. ఈ రోజు పార్టీ నేతలతో మీటింగ్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆశా, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఎంపీలు అందరినీ కూడా ఆహ్వానించారు. ఈ సమావేశం ఒక కీలక సమావేశంగా భావిస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే సమావేశానికి ఎమ్మెల్సీ కవిత, కేటీఆర్, ఒకవైపు హరీష్ రావు, తలసాని, పద్మారావు గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, పువ్వాడ అజయ్, అదేవిధంగా నిరంజన్ రెడ్డితో సహా పలువురు కీలక నేతలు చేరుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించి ఒక అభ్యర్థిని ఖరారు చేయడంతో పాటు రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాల్ని మరింత యాక్టివ్ చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే పార్టీ రజతోత్సవాలు ఏప్రిల్ 27 నుంచి పార్టీకి 25 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ రజతోత్సవాలను ఒక సంవత్సరం పాటు నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. అందుకు అనుగుణంగా ఏప్రిల్ 10వ తేదీన పార్టీకి సంబంధించిన ప్రతినిధుల సమావేశం ఒకటి ఏర్పాటు చేసి ఆ సమావేశం ద్వారా రానున్న రోజులు ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలని సంబంధించి కూడా దానికి సంబంధించి ఒక కార్యాచరణను కేసీఆర్ పార్టీ నేతలకు ఇవ్వనున్నారు. మరోమారు దాంతో పాటు వరంగల్ లేదా హైదరాబాద్ లో ఒక భారీ బహిరంగ సభకు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. దీనికి తోడు ఈ నెల 12వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరుపైన పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. తాను కూడా ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వచ్చేది లేనిది కూడా వారికి క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. మొత్తానికి అది ప్రభుత్వానికి ఒక సంవత్సరం పాటు గడువు ఇవ్వాలి, అప్పటి వరకు తొందరపడొద్దని భావించినటువంటి కేసీఆర్ బయటకు కూడా పెద్ద కార్యక్రమాలు ఎక్కడ కూడా పాల్గొనలేదు. కేవలం పార్టీ కార్యక్రమాలకు మాత్రమే పరిమితమయ్యి ఉంటున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచే పూర్తిగా పార్టీ కార్యక్రమాలు నడుపుతున్నారు. పార్టీ సంబంధించిన నేతలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేతలు హరీష్ రావు, కవితతో పాటు జిల్లా మంత్రులకు బాధ్యతలు అప్పగించి ఆయా అంశాలపైన పోరాటం చేయాలని సూచిస్తున్నారు. ఇప్పటికే రైతు సమస్యలపై నిరంజన్ రెడ్డికి ఒక టాస్క్ అప్పచెప్పారు. అదేవిధంగా మిగతా అంశాలకు సంబంధించి హెల్త్ ఇష్యూస్ పైన డాక్టర్ రాజయ్యకు ఒక అధ్యయన కమిటీని అప్పచెప్పారు. ఇట్లా ఒక్కో ఇష్యూ పైన ఒక్క కీలక నేతకు, మాజీ మంత్రులకు బాధ్యతలు అప్పగించి పనిచేస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ రోజు జరిగే సమావేశంలో పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారు చేయడంతో పాటు రానున్న రోజుల్లో పార్టీ తీసుకునే కార్యాచరణకు సంబంధించి ఒక దిశానిర్దేశం చేస్తారు. ఆశ.